హలో, హాయ్ అండి. అందరికీ నమస్తే, శుభోదయం. ఈ యొక్క జ్ఞానాన్ని మనము తీసుకుందామండి. ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి వారు శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురూజీ గారండి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం గురువుగారికి. హృదయపూర్వక నమస్కారములు గురువుగారు. అలానే రెయిన్బో సొసైటీ కుటుంబ సభ్యులకు, యూట్యూబ్ మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు ప్రతి వ్యక్తి భరిస్తూ ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని మనము శారీరక ఆరోగ్యం కావచ్చు, ఆర్థికం కావచ్చు, డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మనం ఏ రకంగా ఆలోచిస్తే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఫ్యాన్కి ఉన్న వేగం విభాగాల్లో ఉంటుంది. 5 స్టెప్స్ ఉన్నాయి కదా. ఈ 5 స్టెప్స్లో ఎంత వేగంలో పెట్టుకున్నామో దాని యొక్క వేగంలో తిరుగుతూ ఉంటుంది. అలాగే హ్యూమన్ బాడీ, మనిషి యొక్క శరీరం దేనితో జరిగింది? 5 శక్తులతో జరిగింది. మన దగ్గర 5తోనే ఉంది. ఎన్ని భూతాలు? 5ఏగా. భూతాలు అంటే భూతాలలో రకాలు ఉన్నాయి. ప్రాణశక్తులను ఇచ్చేటటువంటి పంచభూతాలు, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 శరీరం యొక్క ప్రాణశక్తులని అనుగ్రహించి నడిపించేటటువంటి ఫ్యానుకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 5 ఉన్నాయి. శరీరానికి ఏ 5 శక్తులని వాడుకుంటూ ఎంత వేగంతో వెళ్తున్నామో దాని వేగాన్ని బట్టి ఉంటుంది మనిషి యొక్క ఆయుష్. మీకు ఉదాహరణకి ఒక గాజు పాత్రలో ఇసుక నింపి బెజ్జం పెట్టండి. చిన్న సూదితో, పెద్ద దబ్బడం దానికంటే పెద్దది ఏదన్నా చిన్న సూదితో బెజ్జం పెడితే ఇసుక బాగా పడుతుందా? మెల్లగా పడుతుంది. కొంచెంగా పడుతుంది. రేణువుగా పడుద్ది. అది ఆయుష్. అదే వెడల్పాటి బెజ్జం పెడితే, అదే దబ్బలంతో పెడితే ఇంకా చాకుతో తిప్పేసి స్పీడ్గా పడిపోద్ది. ఇది మన శరీరానికి విశ్వం నుంచి తన అనుగ్రహం. ఎవరి ఆయుష్ వారి చేతుల్లోనే. ఫ్యాన్కి అదే పనిగా 5 స్పీడ్లో పెట్టి తిప్పాము, దాని కండెన్సర్, దాని రెక్కలు మొత్తం త్వరగా పాడైపోతాయి. శరీరాన్ని మనకి నచ్చిన ఆహారంని పంపించేశాము, ఏమైద్ది? అన్నం పాడైపోయిద్ది కదా. తీసి లోపల పడేసాము, పదార్థం పాడైద్ది కదా అని, లోపల పడుంటుంది కదా అని తిన్నామనుకో, ఏమైద్ది? అజీర్తి అయ్యి అది ప్రాణానికి ప్రమాదంగా మారుతుంది. ఒక గ్లాసు డ్రింక్ ఉంది, అందులో కొంచెం తాగితే ఆరోగ్యం. గ్లాసు తాగేస్తే థమ్సప్ లేదా పెప్సీనో పాడైపోయిద్ది కదా అని తాగేస్తే ఏమయ్యిద్ది? ఇది పాడయ్యిద్ది. అయితే వేగ నియంత్రణ మనస్సు, వేగ నియంత్రణ ఉన్న శరీరం, వేగ నియంత్రణ ఉన్న మనస్సు, వేగ నియంత్రణ ఉన్న శరీరం, నియంత్రణ ఉన్నటువంటి మనము, నియంత్రణ ఉన్న జీవితము ఆశీర్వదిస్తాము కదా మనము. లేదా శతాయుష్మాన్ భవ అని చెప్పండి. శతాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని పలికే ఒక మాట నెరవేర్పు. కొన్న వాహనానికి ప్రమాదాలు జరుగు స్థలం అని చెప్పని స్పీడ్ బ్రేకర్లు పెడతారు. వాడుకునే దానికి మన యొక్క శరీరానికి కూడా, జీవితానికి కూడా కుదురుండాలి. నిదానంగా అత్యవసర స్థాయి దగ్గర ఈ శరీరము జ్ఞానము పనిచేయాలి. మించిపోయి పనిచేసింది అనుకో, రీడింగ్ చూపిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ రీడింగ్ చూపిస్తుంది. బీపీ రీడింగ్ చూపిస్తుంది. 100 పైన సామాన్యంగా ఉండేది వేరు, అసామాన్యంగా ఉండేది వేరు. వెళ్ళిపోయింది స్పీడు. 5లోకి వెళ్ళిపోయింది స్పీడు. 5లోకి వెళ్ళిపోయిన స్పీడుని దాన్ని తగ్గించడానికి కంట్రోలింగ్ లేదు. 4, 3, 2 లేదు. ఆ స్టెప్ లేకపోతే వయస్సు లేదు. కొత్త ఫ్యాన్ అయినా, పాత ఫ్యాన్ అయినా, సంవత్సరం కొన్న ఫ్యాన్ అయినా, బేరింగ్ పాడైన ఫ్యాన్ అయినా, 5 రెక్కల ఫ్యాన్ అయినా, 3 రెక్కల ఫ్యాన్ అయినా, 4 రెక్కల ఫ్యాన్ అయినా ఏదైనా ఒకటే. ఒక మనిషి యొక్క ఆయుష్కి
ఆ మనిషి యొక్క ఎనర్జీ లెవెల్స్కి ఉపయోగపడే మన శరీరానికి మెటబాలిజం 1 నుంచి 5కి తీసుకొచ్చేటటువంటి సిస్టమ్ మెటబాలిజంలో ఉంటుంది. మెటబాలిజంలో ఉన్నటువంటి అంచులో పిత్తాశయము ప్యాంక్రయాజిస్ అనేది ఉంటుంది. గుండె కన్నా, లివర్ కన్నా, కిడ్నీల కన్నా, బ్రెయిన్ కన్నా కూడా బాడీలో ఉన్న అతి ముఖ్యమైన ఎక్స్ట్రా కళ్ళు అతి జాగ్రత్తగా ఉన్న అతి ప్రమాదకరమైనది. స్విచ్ బోర్డులు ఈ రూమ్లో ఒకటి, ఆ రూమ్లో ఒకటి ఉంది. ఫీజు ఎగిరిపోతే ఈ గదిలో కరెంటు పోయిద్ది. మెయిన్ ఫీజు ఎగిరిందనుకో అన్ని గదుల్లో పోయిద్ది. ఇప్పుడు వేగ నియంత్రణ ఉండవలసిన మెటబాలిజం నియంత్రణ చేయాల్సింది ఏది? చేదుతిత్తు ప్యాంక్రేజెస్ అంటారు. ఈ పిత్తాశయపు ఏదైతే ఉందో ఆ గ్రంథి బీపీని కంట్రోల్ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. షుగర్ వాళ్ళు ట్యాబ్లెట్ వేశారు, బీపీ వాళ్ళు ట్యాబ్లెట్ వేశారు. ఆ ట్యాబ్లెట్ పోయి దేని మీద పనిచేస్తుంది అనుకున్నారు? ఇక్కడ కార్మికులందరూ పని చేసి అలసి మన పనుల వల్ల మనకు స్పీడ్లో పెట్టి స్పీడ్లో వదిలివేస్తే ఎలా ఉందో అలా ఇవన్నీ ఇంకా కూర్చొని ఉంటే బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ వేయంగానే ఇది పోయి ఓపిక లేకుండా పడి ఉన్న వాటి మీద పడగానే ఓపిక వచ్చిందా? లేదా మందు తాగినోడు గోడని తంతే పగలగొట్టేస్తా గోడని, ఆ బలమైన పోలీసోడైనా భయపడేది ఎవరికి? మంది తాగినోడికి. తాగేస్తున్నాడు, పిచ్చివాగుడు వాగుతున్నాడు. ఎందుకంటే వాడు కణాలు అన్నీ కూడా నిద్రలేస్తాయి. అట్లాగా లేచి ఓపిక తెచ్చింది మరి తన్నులు తినేలా చేస్తాయి. అయితే ప్యాంక్రాజెస్లో ఉన్నటువంటి కణాలన్నీ ట్యాబ్లెట్ వేయగానే ఆ మత్తుకి నిద్రలేస్తాయి. నిద్రలేసి డాక్టర్ చెప్పిన షుగర్ కంట్రోల్లో ఉంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నావా? జాగ్రత్తగా వాడుతున్నానండి. మానబాకు, ఒక్కరోజు వాడకపోయినా షుగర్ కంట్రోల్ కాదు. నువ్వు మానబాకు. మానితే కంట్రోల్ తప్పుతుంది, ఓకేనా? కానీ అది వేస్తే ఏమవుతుంది? మాత్ర వేస్తే ఏమవుతుంది? నిద్రావస్థలోకి వెళ్ళిపోయి బలహీనులుగా మెటబాలిజంకి సంబంధించిన ప్యాంక్రేజెస్ మత్తులోకి తీసుకువెళ్తుంది. ఆ ట్యాబ్లెట్ వేస్తే కంట్రోల్ వస్తుంది, ట్యాబ్లెట్ ఆపితే మళ్ళీ కంట్రోల్ ఉండదు. ఏరు బలహీనమైందనుకోండి, ఏరుకి కాస్త వర్మీ కంపోస్టు రకరకాలు కలిపి ఆహారాన్ని దానికి ఇస్తే రకరకాలు కలిపి ఆహారాన్ని దానికి ఇస్తే ఎరువేయాలి. అప్పుడేమైద్ది? ఆ ఏరు అదంతా అందుకొని చెట్టు బలంగా మారిద్ది. మనం ఏం చేస్తున్నాం? బలం ఇవ్వకుండా అది ఎట్లా ఉన్నా కానీ అవి ఈ ముళ్ళగర్ర పెట్టి లేలే అని ఆహారంతో పాటు కలిపి తినకముందు ట్యాబ్లెట్ వేస్తున్నారు. తినేటప్పుడు వెయ్యాలి. అది అర్ధగంట ముందు వేస్తే అది పొయ్యేసి నిద్రలేపి బాగా కొడతారే, ఎడాపెడా ఈ చెంప ఆ చెంప నిద్రమత్తులో ఉండి నిద్రపోతున్నారు అంటారే, అట్లా అయ్యిద్ది. సరే, ఏదేమైనా మత్తులోకి తీసుకెళ్ళి అప్పుడు మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడానికి 5లో పెట్టి వదిలేయటం, ఆలోచన పని చేయడం నియంత్రణ ఉండాలి. ప్రతి దానికి నియంత్రణ ఉంటుంది కదా. వర్షాకాలానికి, శీతాకాలానికి, వేసవి కాలానికి సమయం ఉంది కదా. ఇది ప్రకృతి నియమం. మన పనులు సానుకూలతకు సమయం ఉంది. పెట్టేసి వరిగింజ 1 వారం పోయేసి 3 నెలల పాటు 6 నెలల పాటు ఎరువులు మొత్తం పడేసి వారానికి పోయి కొడవలు తీసుకొని నేను వేయాల్సిన వేశాను, వచ్చిందా పంట? రాదు. కాలం పరిమితి ఉంది, ప్రకృతి నియమం ఉంది. అది తెల్లవారుజామున 3 గంటలకి లేచి రా, పైకి లేచిరా, సూర్యోదయమా పైకి లేచిరా అని చెప్పి జ్ఞానంలోనో తపస్సులోనో కూర్చొని చేస్తుంటే వచ్చిద్దా? మంత్రబలానికి పైకి లేపరా? ఎందుకని? సూర్యుడేగా. ఏముందక్కడ? 1 గంట ముందు లేపొచ్చుగా. కంట్రోలింగ్ సమయానుకూలంగా కనెక్ట్ చేసుకొని 5లో లేకుండా 1, 2, 3లో మారుతూ ఉండేదే జీవితం. మామూలుగా అవ్వాలంటే పూర్తిగా 0లో పెట్టాలి, పూర్తిగా 0 చెయ్యాలి, పూర్తిగా శూన్యంలోకి తీసుకెళ్ళాలి. యోగం చెయ్యండి అని కళ్ళు మూసుకొని నగ్నత కుదురుతుందా? 1లో ఉండకూడదు, 5లో ఉండకూడదు, 0లో ఉండాలి. 0లో ఉన్నప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది, 0లో ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ అవుతుంది. బీపీ షుగర్
కంట్రోలింగ్ అయినప్పుడు మండలి వ్యవస్థ అంతా కూడా పునరుత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ లోపల 5లో పెట్టేసి హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఐసీలో పెట్టినా లేదు. 5లో పెట్టి ఇంటెన్షన్ కేర్లో పోయినా, వెంటిలేషన్ మీదకు పోయినా 5లో ఉంటే ఆయుష్ ఉండదు. దీన్నే ఆర్ఎస్ఆర్ గారు ఏమంటారంటే, ఏ సందర్భం వచ్చినా కానీ సింపుల్గా వాడతాడు. ఎక్కువ ఆలోచన వద్దు. పావలా యొక్క అనుభూతి తెలుసు, కోటి రూపాయల అనుభూతి తెలుసు, పచ్చడి మెతుకుల యొక్క అనుభూతి తెలుసు, పరమాన్నం యొక్క అనుభూతి తెలుసు. అనుభూతి ఆస్వాదన మేకింగ్ పీరియడ్. సంయమనం పాటించి 0 అవ్వాలి. పరిస్థితి మనకి తీసుకున్నప్పుడు ప్రశ్నగా అక్కడ ఉంది. అది ప్రిపరేషన్ పీరియడ్ అని సైలెంట్గా ఉండాలి. వంటగదిలో వండుతూ మసాలా వాసన గుమగుమలాడుతూ ఉంటే, ముక్కులకి నశాళానికి అంటుతుంటే, ఉర్రూతలూగి ఆయాసపడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉడకకుండా తినలేము. పరిపక్వ దశకు రాకుండా దాన్ని సద్వినియోగం చేసుకోలేము. రిలాక్స్గా వాసన పీలుస్తూ ఆస్వాదించామనుకో, అది ఆస్వాదన. తొందరపడే జీవితం ఆగిద్దండి లోపల అవసరాలు. జీవితంలో ఆగిద్దండి లోపల అవసరాలు ఆగుతాయా? ఆగవుగా. ఆగనప్పుడు, దానికి మనకి బ్యాలెన్సింగ్ కుదరనప్పుడు, దానికి మనకి సంకల్పం ఎత్తుగా ఉన్నప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, ఇది కంపారిజేషన్ జరిగేదాకా 0లో ఉండాలి. మనం అనుకున్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో, మ్యాగ్నెటికింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, శరీరానికి, భూమికి, మన జీవితానికి, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలకు, విశ్వానికి మధ్య మొత్తం కంపారిజేషన్ చూసినప్పుడు ఈ సమాన స్థితికి వచ్చే వరకు 0లో ఉండాలి. దీన్నే మాస్లో ఏమంటారంటే, నా టైం రాని నేనేంటో చూపిస్తానంటారు. ఆ టైం రాని నేను చూపిస్తాను అంటారు. టైం రాని చూపిస్తానన్నప్పుడు, వచ్చి చూపించాలి అన్నప్పుడు మనిషికి ఎనర్జీ నిలబడి ఉండాలి, జీవితం ఉండాలి. ఆవేశపడిపోయి చేసుకుంటే ఏమవుతుంది? ఆ జీవితం శూన్యమవుతుంది. ఆ సంకల్పంలో కదా ఉండాల్సింది. వచ్చేసింది అని మనం రిసీవ్ చేసుకోవడానికి జీవితం ఉందా? కోటి రూపాయలు కావాలి. సంకల్ప నెరవేర్పు జరగాలి. సంకల్పించారు, అది వచ్చేదాకా మనం ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఆ వేగం పరిమితి, కంట్రోల్ లేనప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ప్రతి ఒక్క జీవితంలో జరిగింది అదే. చాలాసార్లు చెప్పాను. జీవన్ముక్తుడు అయ్యి దార్యాన్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి చక్కటి కుటీరంలో నిర్మించుకొని ఉన్నప్పుడు, ఆయన మరలా మమకారంతో వెంటాడుతూ ఉన్న పులి నుంచి కాపాడబడిన జింకను తీసుకొచ్చి పెంచుకున్నాడు. కొంతకాలానికి అది పెరిగి పెద్దదై మేతకెళ్ళి 4 రోజులు ఇంటికి రాలేదు. ఈయన దానికి ఆలోచన ఏమైంది? నా జింక ఎటుపోయిందో, నా పిచ్చి తల్లి ఎటుపోయిందో, ఏదో పేరు పెట్టుకుని ఉంటాడు కదా. హరించుకుంటూ 4వ రోజుకి తన కోరిక నెరవేరనందుకు బాధపడి మంచాన పడ్డాడు. 4వ రోజు అది వచ్చింది. వచ్చి మమకారంతో నాకుతూ ఉంది. మరి ఆయనకి అచేతనుడు అయ్యాడుగా. చెయ్యెత్తి దాన్ని నిమురుదామంటే చెయ్యి లెగవడం లేదు. కళ్ళెత్తి దాన్ని చూసుకుందామంటే చూడలేకపోతున్నాడు. ఎందుకంటే ఫ్యాను 5లో పెట్టుకున్నాడు. 0లోకి తెచ్చుకున్న మహర్షి 5లో పెట్టి కంట్రోల్ వదిలేశాడు. ఏమైంది? జింక ఉంది, వదిలేసిన రాజ్యము ఉంది, రాజు కుటుంబము ఉంది, రాజు కుటీరము ఉంది, కుటీరం చుట్టూ ఉన్న వాతావరణం ఉంది. మహర్షి లేడు. ఎక్కువ ఆలోచన వద్దు అని అవుతాం. 5లో నుండి ఒకేసారి స్టెప్పు ఏం తీసుకోవాలి? 4 నుంచి 3 తీసుకోవాలి. 5 నుంచి 1 తీసుకోవాలి. ఒకేసారి పోతూ ఉన్నప్పుడు 4th గేర్లో ఉన్న బైకుని తీసుకొచ్చి 1లో కారు కానీ లేదా ఏదన్నా ఇంజిన్ మొత్తం పాడైపోద్ది. సింపుల్ హ్యూమన్ బాడీ వెహికల్ కండిషన్. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ టోటల్ మొత్తం అన్నీ కూడా ఒకే మాన్యువల్. మేకింగ్ ఒక్కటి, తయారీ విధానం ఒకటే. దానికి ఉపయోగపడుతున్న
రెగ్యులేటింగ్ ఏదైతే ఉందో రెగ్యులేటర్ యొక్క స్టెప్ ఒకటే. మనకున్న అవసరము, నాకున్న ఆశ నా ప్రాణాన్ని కాపాడిద్ది. ఇక్కడ ఎప్పుడైతే దేనికైతే మాట్లాడుతూ ఉన్నామో, ఏ భావనకి ఏ మాటకి వెతికి వెతికి భయపడుతూ ఉన్నామో ఆ పరిస్థితి మనల్ని భయపెడుతూ ఉంటుంది. పరిస్థితి సరి అయిన తర్వాత దాని మీద మనం రూల్ చేయడానికి మనం ఉండాలిగా. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, తనకు 5లో ఉన్న స్పీడ్ని 5లోనే కంటిన్యూగా ఫైనల్ ఎండింగ్ అయిపోయింది. ఇప్పుడు నాది అనుకొని భావించి నాది అనుకున్న చొక్కా కావచ్చు, పని కావచ్చు, బండి కావచ్చు, భార్య కావచ్చు, ఉన్న పరిస్థితులు కావచ్చు వాడుకోవచ్చు, లేడు. ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ని బాడీని కలిపేది కాకుండా మనకున్న వేగం దూరం చేస్తుంది. అది నేర్చుకోండి. మన బ్రెయిన్ని మన బాడీని ఒకటే యూనిక్ కాకుండా, ఏకత్వం కాకుండా మధ్యలో గ్యాప్ తీసుకుంటున్నది ఏమంటే మనకున్న వేగం. 5లో పెట్టినటువంటి వేగం 1 కానివ్వద్దు. ఇప్పుడు దానికి ఎన్ని రెక్కలున్నాయో చెప్పు. వేగం ఉంది కనపడదు. ఆగితే అది కనపడుతుంది. ఆగితే మన జీవితం మనకు కనపడుతుంది. అది అనుభవించే వాళ్ళకి తెలుసు, చెప్పే వాళ్ళకి తెలియదు. ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని మాకు అందించినటువంటి ఈ యొక్క జ్ఞానముతో మనము మన యొక్క లోపల ఉన్న వ్యవస్థని ఎలా మార్చుకోవాలో ఏంటో మనకి తెలియపరిచినటువంటి శ్రీ 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 ఆర్ఎస్ఆర్ గురువు గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గురువు గారు, ఈ యొక్క జ్ఞానాన్ని మా అందరికీ తెలిపినటువంటి మీకు మరి ఒకసారి ధన్యవాదాలు. ఈ యొక్క ఛానల్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.